కృప వెంబడి కృపనిచ్చిన దేవా, సమృద్ధి కృపనిచ్చితివే. నీ కృప సమృద్ధి కృప, నీ కృప సమృద్ధి కృప. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని ప్రజలారా, జీవము కలిగిన యేసుక్రీస్తు నామములో శుభములు మీకు తెలియజేస్తూ దేవుని మాటలు ధ్యానించటానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు తన మహాకృపను మన పట్ల చూపి మరొక తరుణాన్ని ఇచ్చినాడు. మనం సద్వినియోగం చేసుకుందాం, ఆత్మీయ మేలు పొందాం. రండి, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15, 16, 17 వచనాలు మనం చదువుకుందాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. అలాగే అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 4 నుండి 8 వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం చదువుకుందాం. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించాను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుదరనెను. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించెదవా అని ఆయనను అడగగా, ఆయన, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకుంటా మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పాను. ప్రేమగల మా నాయన, ఈ మాటలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మా తండ్రి, మా వెనికిట్లో పరిశుద్ధాత్ముడా మీరే మాట్లాడి మమ్మల్ని బలపరచండి. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, గమనించండి, ఈ మాటలు మనము ఎన్నోసార్లు చదువుకున్నాం, ధ్యానించినాం కూడా. ఆయనను ప్రభు మరొకసారి ఈ మాటల్ని మన మధ్యకు తీసుకొని వచ్చినాడు. కారణం ఏంటంటే, అత్యవసరంగా ఈ దినాల్లో మనము చేయవలసిన కార్యాలు ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరి నిమిత్తమై ఆయన కలవరి శిలువలో తన ప్రాణం పెట్టి చనిపోయి పాతిపెట్టబడి తిరిగి పునరుత్థానుడై లేచిన తర్వాత ఆయన ఆరోహణమై వెళ్ళిపోతూ, పరలోకమునకు వెళ్ళిపోతూ మరి శిష్యులతో ఆయన ముచ్చటిస్తున్నటువంటి మాటలు మనము ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అవేంటంటే, మీరు తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. ఆ వాగ్దానం మీకు అనుగ్రహించబడినప్పుడు మీరు శక్తిని పొందుతారు, అప్పుడు నాకు సాక్షులై ఉంటారు అని ఆయన చెబుతూ ఉన్నప్పుడు, ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న శిష్యులు లేవనెత్తా ఉన్నారు. ప్రభు చెప్తున్న మాటలు ఒకటైతే, వీరు అడుగుతున్న మాటలు ఏంటంటే, ప్రభువా, ఇశ్రాయేలునకు రాజ్యము ఈ కాలమందు మీరు ఇస్తారా? రోమా రాజ్యం కింద వారు ఇశ్రాయేలు ఉన్నారు. అయితే ఆ రోమా బానిసత్వం నుంచి లేక వారి యొక్క రాజ్యం నుంచి మనల్ని తప్పించి స్వతంత్రంగా మనల్ని చేస్తారా? ఈ కాలమందు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయన అడగగా, ఆయన ఏమంటున్నాడంటే, 7వ వచనాన్ని చూస్తే, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకుంటా మీ పని కాదు. చూడండి, ఆయన ఖచ్చితంగా చాలా మరి గద్దించున్నట్లుగా ఈ మాటలు చెప్తా ఉన్నాడు. కాలములు సమయములు తండ్రి తన స్వాధీనమందు ఉంచుకున్నాడు. ఎప్పుడు ఏం చేయాలో ఆయనకు తెలుసు, ఆయన తాను చేస్తాడు. అయితే మీరు చేయవలసిన పనులు మీరు చేయండి అంటా ఉన్నాడు. ఇది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. ఏంటి మనం చేయాల్సిన పని? మనం చేయాల్సిన పని ఏంటంటే, ఇక్కడ 3 సంగతులు ఈ దినాన్న ప్రభు మనతో మాట్లాడాలని ఉన్నాడు.
3 సంగతులు ఏంటంటే, ఒకటి, ప్రభు కృప కొరకు మనము ఎదురు చూడాలి. ప్రభు ఇచ్చే ఆ పరలోకపు ఆశీర్వాదములు లేక పరిశుద్ధాత్ముడు, దేవుడు వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్ముని కొరకు మనం ఎదురు చూడాలి. రెండవది, మనము 8వ వచనం ప్రకారం మనము ఆయనకు సాక్షులై ఉండాలి. ఆయనకు మనం సాక్షులై ఉండాలి. 3వ విషయాన్ని చూసినప్పుడు మనం ఏక మనస్సు కలిగి మరి ప్రార్థించు వారముగాను అనేకులను సమకూర్చుకుని వారముగాను మనం ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. ఈ ప్రాముఖ్యమైన విషయాలు ప్రక్కన పెట్టి శిష్యులు ఏమడుగుతున్నారంటే, మరి కాలాల గురించి, సమయాల గురించి, సంవత్సరాల గురించి, కార్యాల గురించి వారు అడుగుతున్నప్పుడు ప్రభు వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏంటంటే, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకున్నాడు. అది మీ పని కాదు, మన పని. చేయాల్సింది, చేయవలసినవి మనము చేయాలి అని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తున్న మరి ఆ పత్రికలో కూడా మనం ఈ మాట చదువుకున్నాం. ఏంటంటే, దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనీయకుండా మనం సద్వినియోగం చేసుకోవాలట. సద్వినియోగం అంటే చేయాల్సిన పని చేయాలి. అనేకసార్లు మనము చేయాల్సిన సమయంలో చేయకుండా దాన్ని దాట వేస్తూ ఉంటాం. దాట వేస్తున్న ఆ పనులు ఎట్లా ఉంటాయంటే అవి నిలబడిపోతాయి, ఆ పనులు జరిగించబడవు. అయితే కాలాలు సమయాలను ఆయన నిర్ణయిస్తాడు. అయితే మనకు అప్పచెప్పిన పనిలో మాత్రం మనం నమ్మకంగా ఉండాలి అని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, గమనించండి. ఇక్కడ ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విని నా తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టండి. ప్రభు అన్నాడు 14వ అధ్యాయంలో, యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఇక్కడ ఆయన చెప్తున్నాడు. గమనించండి, 14వ అధ్యాయంలో 13 నుంచి కొన్ని మాటలు ఇట్లా వ్రాయబడి ఉన్నాయి. నేను చదువుతున్నాను, గమనించండి. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడటకై దానిని చేతును. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును. మీరు నన్ను ప్రేమించినట్లా నా ఆజ్ఞలు గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను మీకు అనగా వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరైతే ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. గమనించండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు నేను అందరి కొరకు మరణం పొందుతాను, సిలువ వేస్తారు నన్ను, నేను చనిపోతాను అని ఆయన చెప్తున్నప్పుడు శిష్యులు కలవరపడినారట. అయ్యో ప్రభు వెళ్ళిపోతాడా అని అనుకుంటున్నప్పుడు ఆయన చెప్తున్నాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి అంటా ఉన్నాడు. మీరు కలవరపడద్దండి. 27వ వచనంలో కూడా అదే మాట చెప్తున్నాడు, మీరు కలవరపడద్దండి, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినట్టుగా కాదు. ఇక్కడ చూస్తే ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను వెళ్ళిపోతున్నాను కానీ మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండటానికి కొరకై వేరొక ఆదరణకర్తను మీకు అనుగ్రహించబోతా ఉన్నాను. పిల్లరా, మన యొద్ద ఎప్పుడు ఉండటానికి కొరకై ఆ ప్రభు తన ఆత్మను మన కొరకై సిద్ధపరుస్తుండగా మనం ఏం చేయాలట అంటే ఆ ఆత్మను పొందుకోవటానికి మనం ప్రార్థన చేయాలి, కనిపెట్టాలి. ఆత్మను పొందుకోవాలి, సమయాలు వెతకడం కాదు. ఈ సమయంలో ఏమవుతుందా, రాబోయే కాలం ఏమవుతుందా, అవన్నీ ప్రభు చూసుకుంటాడు. అంతేకాకుండా ఈ రాకడ, రెండవ రాకడ ఎప్పుడో ప్రభు చూస్తాడు. అపోస్తలుడైన పేతురు తన పత్రికలో రాస్తున్నాడు, 2వ పత్రికలో 3వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే, కొందరు ఆలస్యమని ఎంచుకొనుచున్నారు, ప్రభు రాకడ రావడం లేదేంటి అని ఎదురు చూస్తున్నారట. అయితే ప్రభు అంటున్నాడు, ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? దేవుడు తాను ఇచ్చినటువంటి వాగ్దానమును మర్చిపోయేవాడా?
ఆయన కాలములను సమయములను తన స్వాధీనమందు ఉంచుకున్నవాడు మర్చిపోతాడా? చూడండి, సూర్యుడు ఉదయమే ఉదయిస్తున్నాడు, సాయంకాలమున మరి పొద్దు గుంకుతూ ఉంది. తిరిగి సమయానికి సూర్యుడు మనకు కనబడతా ఉన్నాడు. దినములు దినచక్రం అలాగున తిరుగుతూ ఉంది. నక్షత్రములు, సూర్యుడు, చంద్రుడు, ఋతువులు అవన్నీ కూడా సక్రమంగా ప్రభువు ఇస్తూ ఉన్నాడు. తగిన సమయంలో దాన్ని జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు అందరూ అనుకుంటా ఉన్నాట, ఏంటి ఇంకా రాలేదు ప్రభు, ఆలస్యం చేస్తున్నాడే అంటే ఆయన తన వాగ్దానాన్ని మర్చిపోయేవాడు కాదు అంటా ఉన్నాడు. మనం మర్చిపోతామేమో, అనేకసార్లు మనం మర్చిపోతాం. చేయవలసిన కార్యాలు చేయకుండా విడిచిపెట్టబడతాయి. దేవుని మందిరానికి వచ్చే సమయంలో అనేక పనులు పెట్టుకుంటాం. ప్రార్థనా సమయాన్ని మనం మర్చిపోతాం. అయితే ప్రభు మర్చిపోయేవాడు కాదు. ఆయన వాగ్దానం చేసి నెరవేర్చకుండా ఉండటానికి మనుష్యుడు కాదు అని అనేక చోట్ల బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. కాబట్టి అందరూ అనుకుంటున్నట్టుగా ఆయన మర్చిపోయేవాడు కాదు, కానీ ఎవరూ నశించుట ఇష్టం లేక అందరూ మారు మనసు పొందాలని ఆయన దీర్ఘశాంతం వహిస్తా ఉన్నాడు. ఇంకా కొంచెం సేపు, ఇంకా కొంచెం సేపు, నీవు మారు మనసు పొందుతావేమో. ఇదిగో అనేకులు ఇంకా ప్రభువుని అంగీకరించలేదు, వారి నిమిత్తమై ఆయన దీర్ఘశాంతం వహిస్తూ ఉన్నాడు. అనేకులు మాటకు లోబడ్డం లేదు. విశ్వాసులు అనబడిన వారు సైతం అనేక సార్లు వాక్యమునకు లోబడకుండా దాటవేస్తూ ఉన్నారు. ప్రతిదినం వాక్యం వింటున్నారు, కానీ దానికి తగ్గట్టుగా నడుచుకోవడం లేదు. అందుకనే ఆయన ఆలస్యం చేస్తున్నాడట. అయితే ఇక్కడ చూస్తే ప్రభు అంటా ఉన్నాడు, ఇదిగో నేను మీతో చెప్పి ఉన్నాను, తండ్రి వాగ్దానం కొరకు ఎదురు చూడమని. ఆయన మీతో ఎల్లప్పుడూ ఉంటాడు. ఎల్లప్పుడూ మనతో ఉండి ఆయన మనల్ని ఏం చేస్తాడంట అంటే సత్యములోనికి నడిపిస్తాడట. సర్వసత్యములోనికి మనల్ని నడిపిస్తాడు. సత్యాన్ని గురించినటువంటి అవగాహన మనకి ఇస్తాడు. గమనించండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదివినట్లయితే ఇట్లా రాయబడి ఉన్నాయి. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించిన చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనల్ని ఎరుగదు, ఎలానగా అది ఆయనను ఎరగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక్కను ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదు. ఇక్కడ యోహాను భక్తుడు ఏం చెప్తున్నాడంటే, మనం దేవుని పిల్లలమే, రక్షింపబడిన వారం, యేసుక్రీస్తు రక్తం చేత మనం కొడబడ్డాం. అయితే మనం ఇంకా పరిపూర్ణులు కాలేదు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉంది, అప్పుడు మనం మార్పు చెందుతామని జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాస్తూ అదే విషయాన్ని చెప్తాను. రెప్పపాటున మార్పు చెందుదుము, మనము ఆయనతో పాటి ఆకాశ మండలంలోనికి కొనిపోబడదుము అని రాయబడింది. ఈ కార్యాలన్నీ జరిగించటానికి కొరకై ఏం చేస్తాడట అంటే పరిశుద్ధాత్ముడు మన మధ్యలో నివసించి మనల్ని దినదినము ఆయన బలపరుస్తాడట. దినదినము మనల్ని ఏం చేస్తాడంటే ప్రభు సన్నిధికి నడిపిస్తాడు. దినదినము మనల్ని సిద్ధపరుస్తూ వస్తాడు. అందుకని ఆయన చెప్తున్నాడు, మరి మీ యొద్ద ఎప్పుడును ఎల్లప్పుడూ ఉండుట కొరకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, ఆయనను పొందనేరదు. లోకస్తులు, లోకంలో ఉన్నదంతా ఏంటట? శరీరాశ, నేత్రాశ, జీవపు డంభం. లోకంలో ఉన్న సంగతులు, లోకంలో ఉన్నటువంటి మనుష్యులు అంటే ప్రభువుని ఎరగని వారు, ఎవరి హృదయం కడగబడలేదో వారు ఆయనను తెలుసుకోలేరు, ఆయనను పొందుకోలేరు. అయితే ఎవరి హృదయం అయితే ఆయనకు అప్పజెప్పుకుంటారో అట్టివారు ఆయనను పొందుకుంటారు. ఆ ఆదరణకర్త, ఆ ఆత్మ మనల్ని ఏం చేస్తారట అంటే యేసుక్రీస్తు రాకడ వరకు మనల్ని భద్రపరిచి, పరిశుద్ధపరిచి, పరిపూర్ణులుగా చేసి ఆయన్ని ఎదుర్కోవటానికి మనల్ని సిద్ధపరుస్తాడు. అందుకని ఇప్పుడు మనం చేయాల్సిన పని సమయాలు కానీ
లేకపోతే ఇక ఆయన ఎప్పుడు వస్తాడో, రేపు వస్తాడో, రాత్రి వస్తాడో, వస్తాడు గ్యారెంటీగా. అయితే నీవు కాలయాపన చేయకుండా, ఒకవేళ ఆలస్యం అవుతా ఉందని కాలయాపన చేయకుండా నీవు పని నీవు చేయాలి. ఏం చేయాలి అంటే పరిశుద్ధాత్మను పొందుకోవటానికి నీవు ప్రార్థన చేయాలి, ఆయన దగ్గర మొరపెట్టాలి. అయ్యా నీవు వాగ్దానం చేసినావు కదా, నీ ఆత్మ నాకు పంపిస్తావా అంటే ఆయన మనకు సహాయం చేస్తాడు. అదే విషయాన్ని ఇక్కడ 4వ వచనంలో మనం చదువుతున్నాము. మీరు తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. కనిపెట్టుట మన పని. నీవు కనిపెడుతున్నావా? ఓ ప్రియుడా, ప్రియ సహోదరి, ఓ క్రైస్తవుడా, ఓ విశ్వాసి, ప్రభు దగ్గర నీవు కనిపెట్టువాడవుగా ఉన్నావా? ఆత్మను నీవు ఆశిస్తూ ఉన్నావా? ఆత్మను పొందుకోవటానికి నీవు ఇష్టపడతా ఉన్నావా? ఇష్టపడుతున్నట్లయితే ఆ పరిశుద్ధాత్మని ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. రెండవ విషయాన్ని మనం చూసినట్లయితే, మొట్టమొదటి ప్రభు వాగ్దానం కొరకు మనం ఎదురు చూడాలి, నిరీక్షించాలి. రెండవ విషయాన్ని మనం చూసినట్లయితే 8వ వచనంలో ఒక మాట మనకు కనిపిస్తుంది. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో ఏం రాయబడిందంటే, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తే, మన మీదికి వస్తే మనం ఏమిటో శక్తిని పొందుతూ ఉంటాం. శక్తిని పొందినప్పుడు ఏం చేస్తాము? బిగ్గరగా కేకలేస్తామా? కేకలేస్తాము. శక్తిని పొందితే కేకలేస్తాము గ్యారంటీ. అయితే ఆ కేకలు అర్థవంతమైనవిగా వేస్తాం. ప్రభువును బిగ్గరగా స్తుతిస్తాం, ప్రభువును బిగ్గరగా ప్రకటిస్తాం, ప్రభు కొరకు పాడుతాం, ప్రభు సన్నిధిలో అనేకుల కొరకు విజ్ఞాపన చేసి, ఇవన్నీ ఈ కార్యాలన్నీ కూడా పరిశుద్ధాత్ముడు మన మధ్యలో చేస్తాడు. మీరు శక్తిని పొందేదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో అంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురు అని చెప్పాను. ఆయనకు సాక్షులై ఉండే గొప్ప భాగ్యం మనకి ఇచ్చినాడు. యేసుక్రీస్తును సాక్షిగా యేసుక్రీస్తు కొరకు నేను సాక్షిని చెప్పడానికి మనల్ని పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తాడు. అపోస్తలుడైన పౌలు ఆయనకు అప్పచెప్పినటువంటి సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రభు బలను సమీపించే సమయంలో మనం అనేక సార్లు ఈ మాటలు మనం చెప్పుకుంటాం. అవేంటంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మనము ఆ మాటలు చెప్పుకుంటాం. ఏంటి? యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ రొట్టెను సమీపిస్తున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకై చిందించినటువంటి ఆ రక్తమునకు సాదృశ్యంగా ఉన్నటువంటి రసమును సమీపిస్తున్నప్పుడు మీరు సాక్షులై ఉంటారు. ఆయన మరణ పునరుత్థానమును ప్రచురం చేస్తారు. మీరు సాక్ష్యార్థమై ఈ కార్యం చేయండి అని ఆయన సంఘాన్ని ఉద్దేశించి చెప్తా ఉన్నాడు. పిల్లారా, పరిశుద్ధాత్ముడు ఎవరైతే పరిశుద్ధాత్ముని స్వీకరిస్తారో అట్టి వారు ఏం చేస్తారట? సాక్షులై ఉంటారు. ఆయన మరణ పునరుత్థానములకు సాక్షులు. పౌలు అదే ఫిలిప్పీలకు రాస్తూ చెప్తున్నాడు, నాకు ఏవేవి లాభసాటిగా ఉన్నాయో వాటన్నిటిని నేను పెంటతో సమానంగా ఎంచుతున్నాను. ఎందుకంటే ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము, ఆయన మరణ పునరుత్థానంలో పాలివాడనగుటెట్టుదో తెలుసుకోవటానికి కొరకై వాటన్నిటిని పెంటతో సమానంగా ఇస్తున్నాను. ఎందుకు అంటే ఇవన్నీ ఒక దినమున తీసివేయబడతాయి. ప్రభు వచ్చినప్పుడు ఆయన ఎదుర్కోవటానికి మనం వెళ్తా ఉన్నాం. మనము సాక్షులుగా ఉంటున్నామని ఆయన జ్ఞాపకం చేయాలి. ఎట్లా సాక్షులుగా మనము లోకంలో కనబడతాం? ఎట్లా మనం కనబడతాం లోకంలో అంటే 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఒకటి ఆత్మ ఫలము మనలో ఫలించడం ద్వారా మనం సాక్షులై ఉండగలుగుతాం. మనమేమి మాట్లాడాల్సిన పని లేదు. ఆత్మ ఫలము మనలో ఫలించాలంట. ఆత్మ ఫలము మనం లోకమునకు చూపించాలి. ఏంటి ఆత్మఫలం? గలతీయులకు రాసిన పత్రికలో పౌలే చెప్తా ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఇట్లా వ్రాయబడింది, ఆత్మఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. గమనించండి, ఆత్మ ఫలం అంటే ఇగో ఈ ఫలమంతా, లేకపోతే ఈ యొక్క మరి కార్యములు నీ ఆత్మ ద్వారా లోకమునకు కనపరచబడాలి, నీ ద్వారా లోకమునకు చూపించబడాలి. ప్రేమ, ఇతరులను ప్రేమించే మనసు నీకు కలిగి ఉండాలా.
శత్రువును ప్రేమించమన్నాడు ప్రభు. మనకు ఏమైనా సహాయం చేసేవారు ఉంటే మనం వారిని ప్రేమిస్తాం, మన సొంత వారిని మనం ప్రేమిస్తాం. అయితే ప్రభు అంటా ఉన్నాడు, నీ శత్రువుని ప్రేమించు అంటా ఉన్నాడు. ఇది చాలా కఠినమైనటువంటి పని. అదే మరి ఎవరైతే ఆత్మను పొందుకొని ఉన్నారో అట్టివారి జీవితంలో ఈ ఫలము బయటకు వస్తుందట. పరిశుద్ధాత్మను పొందుకున్న వారి జీవితంలో మొట్టమొదటి బయటకు వచ్చేది ఏంటంటే ప్రేమ, సంతోషము. ఉన్నా లేకున్నా సంతోషం, తిన్నా తినకున్నా సంతోషం, సంతోషముతో నింపబడతారు. దేవుని పిల్లలు ఎప్పుడు సంతోషిస్తూ ఉంటారు, దుఃఖించరు, చింతించరు. ప్రభు అన్నాడు కదా, మీ చింతన యావత్తు నా మీద వేయండి అన్నాడు. మీ కొరకు నేను చింతిస్తా అన్నాడు. అడవి పుష్పాలను అలంకరించిన వాడు మీరెందుకు చింతిస్తున్నారు? పిచ్చుకలను పోషించువాడు వాటికంటే శ్రేష్ఠులు మీరు అంటా ఉన్నాడు. కాబట్టి ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము అనే ఆశానిగ్రహము అనే ఆత్మఫలము మనలో ఫలిస్తుందట. పరిశుద్ధాత్ముని జీవితంలో ఎవరి జీవితంలో అయితే పరిశుద్ధాత్ముడు ఉన్నాడో అట్టివారి జీవితంలో ఈ కార్యాలు మొలుస్తాయి. చూడండి, ఫలాలు ఎట్లొస్తాయో మనకు తెలియదు కదా. ఫలములు ఎట్లొస్తాయో రైతుకు తెలుసు. రైతు ఆ చక్కగా ఆ భూమిని సేద్యపరిచి దున్ని పదును చేసి తొలకరి వర్షం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఎప్పుడైతే చినుకు పడిందో వెంటనే మంచి విత్తనాలని ఆయన నాటుతున్నాడు. మంచి విత్తనాలు విత్తినప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే ఆ విత్తనమునకు రూపునిచ్చి జీవమునిచ్చి అందులో నుంచి మొలకలు బయటకు వస్తాయి. ఆ మొలకలు బయటకు వచ్చి తర్వాత అవి ఫలములుగా మార్చబడతాయి, పువ్వులు కాస్తాయి, ఫలాలుగా మార్చబడతాయి. అవి ఎట్లా జరుగుతుందో మనకు తెలియదు, అది ప్రభు చేసే కార్యం. అయితే రైతు చేసే పని ఏంటంటే ఈ భూమిని సిద్ధపరిచి ఆకాశం వైపు చూస్తూ ఉంటాడు, ఓ వర్షం వస్తుందేమో అని. ఆ చినుకు పడినప్పుడు ఆయన విత్తుతున్నాడు. విత్తిన తర్వాత కడవర వర్షం వరకు ఎదురు చూస్తాడు. ఆ వర్షంలో ప్రభువు ఆ భూమి తడుపుతూ ఉండగా ఆ భూమి ఫలిస్తుందట. చూడండి, యాకోబు పత్రికలో చక్కటి మాట మనకు అర్థమయ్యేటట్టుగా ఈ మాట రాయబడి ఉన్న 4వ అధ్యాయం 5వ అధ్యాయము 7వ వచనము దయచేసి గమనించండి, నేను చదువుతున్నాను. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తం ఓపికతో కాచుచు దాని కొరకు కనిపెట్టును కదా అంటా ఉన్నాడు. దాని కొరకు కనిపెట్టాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మన జీవితంలోకి వస్తాడో ఆ ఫలముల కొరకు మనం కనిపెడతాం. ఫలములు ఆటోమేటిక్గా వస్తాయి. అది మొలుస్తుంది, ఆ మొక్క పెద్దదవుతూ ఉంది. అంతేకాకుండా ఆ మొక్కల నుంచి ఫలాలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆత్మఫలము నీలో ఫలిస్తుంది. ఎప్పుడైతే నీవు ఆత్మఫలం ఫలించి దాన్ని నీవు ఆత్మఫలము కలిగి నీవు లోకంలో నడుస్తూ ఉంటే నీవు లోకంలో సాక్షివై ఉంటావు. సాక్షి అంటే లోకంలో మైకి తీసుకొని చెప్పడం కాదు, నేను సాక్షిని అని చెప్పడం కాదు. ఆత్మఫలము నీలో ఫలిస్తున్నప్పుడు నీవు సాక్షివై ఉంటావని ప్రభు జ్ఞాపకం చేస్తాం. రెండో విషయాన్ని మనం చూసినట్లయితే మాట ద్వారా లేక మనం మాట్లాడే మాటల ద్వారా సాక్ష్యం కలిగి ఉంటాం. అనేకసార్లు త్వరపడి మాట్లాడే స్వభావం మనం కలిగి ఉన్నాం. త్వరపడి అవతలవాడు ఎట్లా అనుకుంటున్నాడో, ఎవరికైనా ఇబ్బంది కలుగుతుందేమో అనుకోనకుండా మనం ఏం చేస్తామంటే త్వరపడి మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉన్నాడు. అయితే ఆ మాట్లాడేది ఆత్మపూర్ణులై మాట్లాడితే అనేకులకు మేలు కలుగుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో అపోస్తలుడైన పౌలు ఇట్లా చెప్తా ఉన్నాడు, గమనించండి. అపోస్తలుడైన పౌలు రాసిన కొరింథీ పత్రిక మొదటి పత్రిక 12వ అధ్యాయం 7 నుంచి కొన్ని మాటలు నేను చదువుతున్నాను, గమనించండి. ఆయనను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే
స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయ శక్తిని, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరియు ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నది. ఇక్కడ ప్రకటించే విషయంలో మాట్లాడుతాడు. దేవుని కార్యములు లోకంలో మరి జరిగే విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. ఆత్మను పొందినవాడు ఇదిగో ఈ కార్యాలన్నీ చేస్తాడని. ఒకటి వచ్చేసి ఆత్మఫలం ఫలిస్తాడు, ప్రేమ, సంతోషము, సమాధానం, ఆ కార్యాలు ఉంటాయి. రెండవది అద్భుతములు చేసే కార్యక్రమాలు, స్వస్థపరిచే వరం, అవన్నీ కూడా ఆత్మ ద్వారా ఒక విశ్వాసికి, ఆత్మను పొందిన విశ్వాసికి అనుగ్రహించబడతా ఉన్నాయి. చూడండి ఎన్ని అద్భుత కార్యాలు ప్రభు తాను వాగ్దానం చేసిన పరిశుద్ధాత్ముని కొరకై ఆయన శిష్యుల్ని హెచ్చరిస్తూ ఉంటే వారేమంటున్నారంటే, ప్రభువా ఈ కాలములు, ఈ సమయాలు ఎట్లా చేద్దాం, ప్రభు తిరిగి మాకు రాజ్యం ఇస్తాడా అంటే ప్రభు వారిని గద్దిస్తూ అంటా ఉన్నాడు, సమయములను కాలములను ప్రభు తండ్రి తన స్వాధీనం ఉంచుకున్నాడు. అయితే మీరు చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. వాగ్దానము కొరకు ప్రార్థన చేస్తే నాకు మీరు సాక్షులై ఉంటారు. వాగ్దానము కొరకు ప్రార్థన చేసి ఆత్మను పొందుకుంటే అద్భుత కార్యాలు చేస్తారు. మీ మాటలో, మీ కార్యాల్లో దేవుని పరిశుద్ధత కనపడుతుంది. యాకోబు పత్రికలో ఇంకొక మాట కూడా మనం చూస్తాం. చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే ఇట్లా రాయబడి, నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని గాను, భూమి తోడని కానీ, మరి దొరి తోడని కానీ ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. ప్రభు అంటున్నాడు ఇక్కడ. యాకోబు భక్తుడు చెప్తా ఉన్నాడు సంఘానికి, మీరు ఒట్లు పెట్టుకొని సాగడం కాదు, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా కొండ మీద ఆయన బోధిస్తున్న సమయంలో 5వ అధ్యాయం మత్తయి సువార్త 37వ వచనంలో కూడా ఈ మాట రాయబడింది. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. వీటికి మించినది దుష్టుడి నుండి పుట్టినది. అంటే ఆత్మను పొందినవాడు ఒకటి ఆత్మఫలం ఫలిస్తాడు, రెండవది అద్భుత కార్యాలు తన జీవితంలో ఉంటాయి, మూడవది వాడు సత్యమును మాట్లాడతాడు, సత్యానికి వ్యతిరేకంగా మాట్లాడు. ఓ ప్రియుడా, ప్రియ సహోదరి, నీవు కాలములను, సమయాలను లెక్క పెట్టుకుంటూ దాటవేస్తున్నట్లయితే ఇదిగో నీవు చేయాల్సిన పని, నీవు పొందుకోవాల్సినటువంటి ఆశీర్వాదములకు నీవు ఎడమైపోతావేమో. కాబట్టి నువ్వేం చేయాలట అంటే ఆత్మను పొందుకోవాలి. చివరిగా మూడో విషయాన్ని చూసినప్పుడు అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే అక్కడ శిష్యులు యేసు తల్లితో కూడా 120 మంది మేడగదిలో కూర్చుని వారు ఏక మనస్సుతో ప్రార్థన చేస్తారట. 14వ వచనం చదువుతున్నాను, గమనించండి. వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడదెగక ప్రార్థన చేయుచుండి. ఎడదెగక ప్రార్థన చేస్తుంటే, ఎడదెగక ప్రార్థన చేస్తుంది. సంఘం ఆరంభించబడింది, ఎడదేక వారు కూడుకున్నారు, ఎడదేక ప్రార్థన చేస్తూ ఉన్నారు. చేస్తున్నప్పుడు తండ్రి వాగ్దానం విడుదలైంది. ఎప్పుడైతే తండ్రి వాగ్దానం విడుదలైందో అక్కడ అద్భుతాలు జరిగినాయి. అనేకులు స్వస్థపరచబన్నారు, అనేకుల జీవితాల్లో మారు మనసు వచ్చింది, సంఘంలో చేర్చబన్నారు, దినదినము చేర్చబడుతూ వచ్చినారు. అద్భుతాలు ఆ ఆది సంఘంలో జరిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియుడా, ప్రియ సోదరి, మనము చేయాల్సిన పని ఏంటంటే ప్రభువుకు మనల్ని మనం అప్పచెప్పుకోవాలి. ప్రభువుకు మనల్ని మనం అప్పచెప్పుకున్నట్లయితే ఆయన సమస్త కార్యములు చక్కగా జరిగిస్తారు. 3 సంగతులు మనం చూసుకున్నాం. ఒకటి, వాగ్దానం కొరకు ఎదురు చూడాలా, మన సమయాలు నష్టపోకూడదు. మన సమయాలు, కాలాలు వెతుక్కుంటూ మరి పోస్ట్పోన్ చేయకూడదు. ఆయన వాగ్దానం కొరకు ఎదురు చూస్తే ఆత్మఫలం నీలో ఫలిస్తుంది. అంతేకాకుండా సూచక్రియలు, అద్భుత కార్యాలు నీ జీవితం ద్వారా ప్రభు చేయటానికి ఇష్టపడతా ఉన్నాడు. అంతేకాకుండా నీవు ఆత్మను కలిగి ఉన్నప్పుడు ఏక మనసు నీకు వస్తుంది. సంఘంలో ఏక మనసు వచ్చినప్పుడు, నీ సహోదరుల మధ్యలో ఏక మనసు వచ్చినప్పుడు, భేదములు లేకుండా పోయినప్పుడు అప్పుడు సమాధానము
మిమ్మల్ని ఏలుతుంది. సమాధానం మిమ్మల్ని ఏలుతున్నప్పుడు, సమాధానం మనల్ని ఏలుతున్నప్పుడు, నన్ను ఏలుతున్నప్పుడు అనేకులు సంఘంలో చేర్చబడతారు. దేవుని ఉద్దేశ్యములు పరిపూర్ణమవుతాయి. అలాంటి శ్రేష్టమైన భాగ్యం నీకు కావాలనంటే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు. ఆయన వాగ్దానం చేసిన ఆ పరిశుద్ధాత్మని కొరకు ఎదురు చూడు. అప్పుడు నీవు మేలు పొందుకుంటావు. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, ఈ సమయంలో మీరు చేసినటువంటి మా తండ్రి మన ఆయన బోధన బట్టి ప్రభువా నీకు వందనాలు. మీరు మా కొరకే వ్రాయించి పెట్టిన మాటలు బట్టి స్తోత్రాలు. మమ్మల్ని హెచ్చరించిన మాటలు బట్టి స్తోత్రాలు. దేవ, ఆత్మను పొందుకొని సాక్షులై జీవించటానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి, సంఘముని సిద్ధపరచండి. ఇంకా రక్షింపబడకుండా ఉన్నట్లయితే రక్షణలోనికి అనేకులు తీసుకురండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. నీ కృప